హాయ్, వెల్కమ్ టు టీవీ. తెలంగాణలో పల్లె పండుగ మొదలైంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ నగారా మోగించింది. ఇక అక్టోబర్ 9 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి ప్రకటించారు. ముందుగా ఎలక్షన్ కమిషన్ మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్తులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ప్రొసీజర్స్ను ప్రభుత్వం పూర్తి చేసింది. పంచాయతీలకు 3 దశల్లో కలిపి మొత్తం 5 ఫేజులలో ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఫేజ్ 2 వారాల నుంచి 15 రోజుల్లో పూర్తవుతుంది. షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ ఎన్నికల్లో కోట్ల డబ్బులు చేతులు మారనున్నాయి. మరోవైపు మద్యం ఏరులై పారనుంది. ఇక ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సహా బీఆర్ఎస్, బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుంది. ఇక ప్రధానమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక అక్టోబర్ 23వ తేదీ మొదటి దశ, 27న రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 31న, నవంబర్ 4న, మూడో దశలో నవంబర్ 8న పోలింగ్ ఉండనుంది. ఇక ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత వెంటనే అదే రోజు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును కూడా చేపడతారు. నవంబర్ 11 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఇక 12,733 గ్రామ పంచాయతీలు, 112,288 వార్డుల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. రాష్ట్రంలో 15,522 గ్రామ పంచాయతీ పోలింగ్ లొకేషన్లో గుర్తింపునిచ్చారు. ఇక తెలంగాణ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన 3 పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. గతంలో 3 పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చుననే నిబంధన తీసుకొచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 3 పిల్లలను నిబంధన ఎత్తివేశారు. కానీ తెలంగాణలో ఈ నిబంధనలు మారలేదు. తెలంగాణలో పోటీ చేసే వారికి 2 కంటే ఎక్కువ మంది ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో 1,67,03,168 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 81,65,894, అదేవిధంగా ఆడవాళ్లు 85,36,770 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో మాదిరే 3 పిల్లలు ఉన్నవాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉన్నారు.